తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం కాకినాడ సిటీ వైడ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. స్థానిక జగన్నాథపురం ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఎన్టీఆర్ అభిమానులు గుబ్బల రాధాకృష్ణ, మేడిశెట్టి ఈశ్వరరావు, ఎండీ ఆన్సర్, పంతాడి రాజు, తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయకుడని కొనియాడారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పేదల ఆకలి తీర్చేందుకు ₹2 కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఆయన ఏర్పాటు చేసిన మండల వ్యవస్థ వల్ల ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చిందని కొనియాడారు. ఎన్టీఆర్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంగాని నాగూర్, సంగాని గంగాధర్, ఏ ప్రకాష్, పాలేపు రాజు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి యొక్క 31వ వర్ధంతి జరుపుకుంటున్నాం. మరి సంక్షేమానికి పెద్దపీట వేసి పేద ప్రజలకు కావాల్సినటువంటి అంశాలన్నింటినీ సమకూర్చినటువంటి మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. సంక్షేమం అంటేనే రామారావు గారు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ కార్యక్రమాలన్నిటికీ ప్రథముడు ప్రారంభించినవాడు నందమూరి తారక రామారావు. ఇటువంటి కార్యక్రమాలు కాకుండా జన్మదినోత్సవాలు కూడా అనేకం జరగాలని చెప్పేసి కోరుతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసి అన్న ఎన్టీ రామారావు గారి కార్యక్రమం చేయడం జరిగింది. అన్న ఎన్టీ రామారావు గారు ఈరోజు ప్రజల మధ్యన లేకపోయినా స్థిరస్థాయిగా చరిత్రలో ఎప్పుడూ కూడా ప్రజల మనసులో నిత్యం ఆయన జీవిస్తూనే ఉంటారు. అటువంటి మహానుభావుడు మన ఆంధ్రప్రదేశ్లో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. వారు రాజకీయాల్లో వచ్చేటప్పుడు కూడా ప్రతి పేదవాడు 2 పూట్ల తింటూ సంతోషంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఆయన రాజకీయ ప్రవేశం చేయడం. ఈరోజు కూడా ప్రతి పేదవాడు సంతోషంగా ఉంటున్నాడంటే అది అన్న ఎన్టీఆర్ గారు పుణ్యమని మనం అనుకోవాలి. అదే అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నడుస్తూ నిత్యం రాష్ట్రం అభివృద్ధి కోసం కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే అన్న ఎన్టీ రామారావు గారికి మేమందరం కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ